మీరు అన్నారు 300 మందిని ఒక హీరో ఎలా కొట్టగలడు అది ఇది అని అంటున్నారు కదా, మరి ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్లతోటి మీ డిస్కషన్ ఎలా ఉంటుంది? అందుకే ఈగో అంటాడు. వాళ్ళేనా అనేది ఈగో అని? ఏమో మరి నాకు తెలియదు, చెప్తున్నాను. మీరు అంటున్నారు కదా, నేను ఎవరితోటైనా ఓపెన్గానే మాట్లాడతాను, ఎవరి దగ్గర దాచుకుని మాట్లాడటం. అసలు మీరు ఎప్పుడైనా అడుగుతుంటారా, డిస్కస్ చేస్తుంటారా? ఏంటో వేరుగా ఉంటాయి. ఇవి హర్ట్ అయిపోతారు, మనోభావాలు దెబ్బతింటాయి ఇలాంటివి అడిగితే. అందుకని ప్లస్ ఇప్పుడు అతను ఒక సిస్టంలో ఉన్నాడు, అది అతను వర్కౌట్ అవుతుంది. అతనితో పాటు ఒక గ్రూప్కి వర్కౌట్ అవుతుంది అది. దాన్ని మనం వెళ్ళి ఎందుకు చెడగొట్టడం? ఓకే, ఇప్పుడు అతను ఒక్కడితే తప్పు కాదు కదా, ఆ సినిమాని చూస్తున్నారు. పైగా నేను తప్పు ఒప్పు అంటలేదు, సారీ ఆ వర్డ్ తప్పు ఒప్పు అంటలేదు. అదే హీరో అలా ఎందుకు వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, నేను కన్విన్స్ అవ్వట్లేదు దాంతో. సో నేను అలా చేయను, నేను అలాంటి సినిమాలు చూడలేను, కనెక్ట్ అవ్వలేను కాబట్టి. ఓకే, లేదా అలాంటి సినిమా నేను అసలు చేయలేను. మీ సినిమాల్లో కూడా 300 మందిని కొట్టకపోవచ్చు కానీ ఒక 10 మందిని అయితే కొడతాడుగా. చెప్పు ఏ సినిమా లేదంటారా? చెప్పు. నిన్ననే మహాత్మా చూశాను, అంటే ఆఫ్ కోర్స్ వాడి క్యారెక్టర్ అది కాబట్టి అలా చేస్తాడంటారా? మహాత్మాలో ఈక్వల్గా శ్రీకాంత్ కూడా తనులు తింటూ ఉంటాడు. ఆ దొమ్మి ఫైట్లో, జెండాలు వేసే ఫైట్లో శ్రీకాంత్ కూడా ఎరుక్కొడేస్తారు పట్టుకుని. ఎక్కడా లేదని లేదు. ఓకే, సరే. స్క్రిప్ట్ విషయానికి వస్తే మీరు ఏ రోజు ఆ రోజు వచ్చేసి మార్నింగ్ ఉదయం పూట అందరికంటే ముందు వచ్చి ఒక గంట కూర్చొని ఆ రోజు సీన్ అంతా రాసేస్తారంట, నిజమేనా మీరు? కాదా? స్పాట్లో రాస్తారు. అదే స్పాట్లో ముందు అదే గంట ముందు రాస్తారు. అప్పుడు షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు రాస్తారు. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత రాస్తాం. ఓకే, షార్ట్ చెప్పి రాస్తాం, షార్ట్ జరుగుతుంటే రాస్తాం. ఒక్కొక్కసారి సీన్ జరుగుతుంటే సైడ్ నుంచి అందిస్తూ ఉంటాను, ఇది చెప్పు అది చెప్పాను. ఓకే ఓకే, అంటే ఏంటి మీకు ముందు బౌండ్ స్క్రిప్ట్ అసలు ఉండదు? బౌండ్ స్క్రిప్ట్ అంటే ఏంటి నాకు ఇంతవరకు అర్థం కాదు. బౌండ్ స్క్రిప్ట్ అంటే సపోజ్ టిఎన్ఆర్ అండ్ కృష్ణవంశీ మాట్లాడుతున్న సీన్, ఇంటర్వ్యూ సీన్, ఓకే నేను రాయాలి. నేను ఇంట్లోకి వచ్చి టిఎన్ఆర్ ప్రీవియస్ ఇంటర్వ్యూలో చూసి, ఓ ఈ యాంకర్ క్యారెక్టర్ ఇది, వీడు కొంచెం పెనిట్రేటింగ్గా వెళ్తాడు, కొన్ని డార్క్ సీక్రెట్స్ని బయట లాగడానికి ట్రై చేస్తాడు, కొన్ని అని ఒకటి డిజైన్ చేసుకుని వంశీ ముందే ఇంటర్వ్యూలు అన్నీ చూసి వీడు ఇలా ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలని ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చుకోవచ్చు. ఓకే ఓకే, దీనికి ఎలా రాసిన సీన్, ఇట్స్ మోస్ట్ ఆర్గానిక్ సీన్. ఓకే ఓకే, చేస్తే 2 కృష్ణవంశీలు అయిపోతాయి. రాస్తున్నప్పుడు సీన్ రాస్తున్నప్పుడు నేను నీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలా, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న జనం పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలా, అసలు ఒరిజినల్గా ఏమి కెమికల్ రియాక్షన్ జరుగుతుంది ఇక్కడ అనే దాని గురించి రాయాలి. దట్ ఈజ్ డిసైడెడ్ బై ద డైరెక్టర్, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేద్దాం అనుకున్నప్పుడు ఇలా మాట్లాడవచ్చు, తను దీనికి ఈ కౌంటర్ ఉండొచ్చు. ఇక్కడ ఒక ఫీలింగ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా. ఈ ఫీలింగ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు బేసిక్ థింగ్ అనేది నాకు ఉండే వస్తుంది, అయితే ఆ సీన్ ఎందుకు పెడతాం అక్కడ. వచ్చిన తర్వాత దెన్ ఐ టాక్ టు ద ఆర్టిస్ట్ ఆర్ యాక్టర్స్. ఓకే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళ మెమరీ పవర్ ఉంటుంది, వాళ్ళ స్కిల్ ఉంటుంది. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ లుక్ వెరీ నైస్, దెర్ సర్టన్ థింగ్స్ విచ్ డజంట్ లుక్ వెరీ నైస్. సో అప్పుడు సెట్లో అది అంతా చేసిన తర్వాత సెట్ చేస్తాం. సెట్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి వాళ్ళ బిహేవియర్ చూసి అప్పుడు వస్తూ ఉంటుంది. ఇదివరకు కూడా పనిచేసి ఉంటాం కదా వాళ్ళతోటి, అప్పుడు వచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది. అంతేగాని సీన్ పేపర్ మీద పెడుతున్నాను నాకు, సీన్ టోటల్ కన్సీవ్ చేయట్లేదు. ఈ రెండింటి డిఫరెన్స్. కంటెంట్ మాత్రం ఆల్రెడీ మెటీరియల్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే, అక్కడికి వచ్చి వాళ్ళకి చెప్పాలి కాబట్టి వాళ్ళు పదే చూసుకోవాలి కాబట్టి పేపర్ మీద పెట్టాల్సి ఉంటుంది. చాలాసార్లు పేపర్ మీద కూడా పెట్టిన స్పాట్లో నిలబడి చెప్పేస్తుంటారు ఆవిడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మురారిలో ఆ నైట్ లక్ష్మి గారు బాధపడే సీన్ సడన్గా 6:30కో 7 o'clock ప్యాకప్ చేసిపోయే ముందు టక్కుమంటే ఐడియా వచ్చింది, ఇవిడి డ్యూటీకి కానీ ఆ ఇల్లు అమ్మ ఒక 2 hours యాక్షన్ చేద్దాం ఓకేనా, ఏంటి వేసేనా ఇది ఇలా అనుకుంటున్నాను అంతా అన్న రెడీ అన్న ట్రాలీ అందరు చెప్పేసి ఆ లైటింగ్ చేస్తూ ఉంటే చెప్పాను ఓకే ఇది ఓకేనా ఇలా చెప్పనా షార్ట్ రెడీ అయిన తర్వాత ఒకసారి మానిటర్ ఇస్తే అప్పుడు మళ్ళీ అమ్మ ఇది బాగోలేదు, ఇది మీరు చెప్తే హార్డ్గా ఉంది, లేదా ఇది చాలా బాగుంది, దీని మీదకి వెళ్దాం. ఓకే, అలాగే చాలాసార్లు మహేష్తో చేశాను, తారక్తో చేశాను. దానివల్ల మీకు అప్పటికప్పుడు డిసిషన్ తీసుకున్నప్పుడు మీ డేట్స్ క్లాష్ రావడం, కొంచెం ఎక్స్టెండ్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు రావడం వస్తాయి? అవన్నీ ఆక్యుపేషనల్ థింగ్స్. ఓకే,
ఇప్పుడు ఇది ఏమైనా బ్యాంక్ జాబా, ఇదేమైనా ఎన్సీసీ క్యాడెట్ 9 to 5 ఫినిష్ చేశారు. ఓకే ఇట్స్ అబౌట్ ఫీలింగ్. సమ్ టైమ్స్ మీకు కనెక్ట్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ రాకపోవచ్చు. ఓకే మీ ఫీలింగ్, నేను అనుకుంటున్న ఒక ఫీలింగ్, అది నేను రెగ్యులర్గా ఈ ఫార్ములిక్ దాంట్లో ఉండను కాబట్టి, నాన్ ఫార్ములిక్ దాంట్లో చేస్తూ ఉంటాను కాబట్టి, ఆ వైపు వీళ్ళేమో ఈ ఫార్ములిక్ ఫిల్మ్స్కి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి డైలాగ్ డిక్షన్తో సహా ప్రతిదీ చేంజ్ అవుతుంది. ఓకే బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది, లుక్ చేంజ్ అవుతుంది, యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది, డ్రెస్ చేంజ్ అవుతుంది, గెటప్ చేంజ్ అవుతుంది, యా అండ్ బిహేవియరల్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, అండ్ ఇంటరాక్షన్ విత్ అదర్ క్యారెక్టర్స్ మారుతుంది. వాడు రెగ్యులర్గా చేస్తున్నట్టు ఉండదు. ఓకే ఆ జోన్లోకి వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నంలో జరుగుతుంది. అంటే ఇప్పుడు అలా బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళే వాళ్ళు కరెక్ట్ కాదంటారా? అదే నేను అంటలేదు, నాకు కరెక్ట్ కాదు, మీకు కరెక్ట్ కాదు. నాకు కరెక్ట్ కాదు. నేను రాసుకున్న శ్రీ ఆంజనేయం బౌండ్ స్క్రిప్ట్ తోటి వెళ్ళాను. సీతారామ శాస్త్రి గారి దగ్గర చూపించి ఆయనతో స్టాంప్ వేసి మరి వెళ్ళాం. ఏమైంది? బట్ దాంట్లో మీకు ఒక స్టేజ్లో మీకు జడ్జ్మెంట్ దొరకలేదని మీరే అన్నారు కదా, ఒక టైంలో. అండ్ మరి బౌండ్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ జడ్జ్మెంట్ దొరకపోవడం ఏంటి మరి? బౌండ్ స్క్రిప్ట్ ఉంది ఉండటానికి, కానీ చేస్తున్నప్పుడు నేను కన్విన్స్ అవ్వట్లేదు. దిస్ ఇస్ నాట్ ద థింగ్ వాట్ ఈ సపోజ్ టు కమ్. మన దేవుడిని డీల్ చేస్తున్నాం, దేవుడిని మనిషి రూపంలో డీల్ చేస్తున్నాం. సో దేవుడు ఎలా ఉంటాడు, నేను ఎప్పుడు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. అదే దేవుడు మనిషి రూపంలో ఉంటే ఎలా మాట్లాడతాడు, ఎలా నిలబడతాడు, ఏం చేస్తాడు, ప్లస్ మన టైం పీరియడ్కి దేవుడి టైం పీరియడ్కి ఎంత తేడా ఉంది. ఇప్పుడు మనకి 3 రోజులు అంటే ఆయనకు కూడా 3 రోజులు అవ్వడానికి ఛాన్స్ లేదు కదా. బ్రహ్మపురాణం లాంటి దానికి వెళ్తే వాళ్ళ దేవతల తాలూకు 1 సెకండ్ మనకు 3 నెలలు అంటారు. ఒక ఈక్వేషన్ అదే ఎలా చెప్తుందండి? ఆ సగులు వచ్చింది నాకు. ఓకే ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు రాసేటప్పుడు అక్కడ స్పాట్లో రాస్తుంటారు కదా, రాస్తున్నప్పుడు అంటే మన సినిమాటిక్ డైలాగ్స్ కొన్ని పంచ్ల మీద మీ ఉద్దేశం ఏంటి? అసలు పంచ్ డైలాగ్స్ మీద మీ ఉద్దేశం ఏంటి? దట్స్ వన్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఇట్స్ డిఫరెంట్ వేస్. పంచ్ డైలాగ్స్ హాలీవుడ్ ఫిల్మ్స్ నుంచి ఉన్నాయి. సపోజ్ టు బి మదర్ ఆఫ్ ఫిల్మ్స్ హాలీవుడ్ అని అనుకుంటే, ఫాదర్ ఆఫ్ ది ఫిల్మ్స్ పోనీ అక్కడి నుంచి ఉన్నాయి. కాదు ఆ పంచ్ డైలాగ్కి మన పంచ్ డైలాగ్కి నేను ఇందాక చెప్పినట్టు 12 ఏళ్ళోడికి 6 ఏళ్ళోడికి ఒకటే చెప్పు. యా మన వాళ్ళకి కొంచెం ట్రైబలిస్టిక్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మన వాళ్ళకి కొంచెం తొడగొట్టి అంటే ఎవ్రీబడి వాంట్స్ టు డూ దట్. మన ఇంకా యానిమలిస్టిక్ నేచర్ పోలా. ఓకే. సో ఆ యానిమలిస్టిక్ ఎమోషన్ ప్లే చేస్తూ ఉంటే వాళ్ళు బాగుందని అంటున్నాడు. అల్టిమేట్గా వాడు బాగుందని అనిపించుకోవడం ఇంకా ఈ తంటలండి. ఇప్పుడు హాలీవుడ్లో కూడా బౌండ్ స్క్రిప్ట్ తోటి వెళ్తారు కదండి వాళ్ళు. బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళిన సినిమాలు ఉన్నాయి, బౌండ్ స్క్రిప్ట్ లేకుండా వెళ్ళిన సినిమాలు ఉన్నాయి. స్పీల్బర్గ్ జాస్ బౌండ్ స్క్రిప్ట్ తోటి వెళ్ళలేదు. ఓకే. అంటే బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళటం అనేది మళ్ళీ మన అండర్స్టాండింగ్లో చూడద్దు. వాళ్ళకి బేసిక్ వెర్షన్ ఒకటి ఉంటుంది. ఓకే. మన వాళ్ళు మాట్లాడే బౌండ్ స్క్రిప్ట్ వేరు. ఇప్పుడు మన పర్ఫెక్ట్గా నేను బౌండ్ స్క్రిప్ట్ అని నేను కరెక్ట్గా నువ్వు అంటున్న సెన్స్లో బౌండ్ స్క్రిప్ట్ చేసి అక్కడ పెడితే స్పాట్లో చాలామంది చేయలేరు. అప్పుడు ఏం చేయాలి? యూ నో దట్ సీన్ వర్క్స్ లైక్ దిస్, సో యూ రోట్ ద సీన్. ఆఫ్టర్ కమింగ్ దర్ ద హీరో ఈజ్ నాట్ ఏబుల్ టు ఎమోట్ దట్, గెట్ దట్ ఎమోషన్ అవుట్. ఓకే ఓకే. ఎలా? ఇప్పుడు హీరోయిన్, బాంబే హీరోయిన్ ఎవరో ఉంది, షీ డజంట్ అండర్స్టాండ్ అవర్ కల్చర్ హియర్. శారీ వేసుకుంటే ఎలా నిలబడగతారు అనేది వాళ్ళకి ఎలాగ అర్థమవుతుంది? పాపం జీన్స్లో అలవాటు పడిపోయినా. సో వాళ్ళని తీసుకొచ్చి మనం తెలుగు అమ్మాయి అని అన్నాం. మన తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారు? నాన్నతోటి ఎలా ఉంటారు, అమ్మతోటి ఎలా ఉంటారు, ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటారు, పిల్లలతో ఎలా ఉంటారు, పనులతో ఎలా ఉంటారు, క్లాస్మేట్స్ తోటి ఎలా ఉంటారు, బాయ్స్ తోటి ఎలా ఉంటారు, గర్ల్స్ తోటి ఎలా ఉంటారు, సిటీ బస్సులో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, థియేటర్లో మనకు ఒక సైకిల్ ఉంది కదా ఇక్కడ. సో ఆ సైకిల్లో ఆ సైకిల్ వాళ్ళకి లేదు. వాళ్ళేమో టోటల్గా కాంట్రాస్ట్ సైకిల్లో పెరిగారు. నన్ను తీసుకొచ్చి పెట్టాము. అప్పుడు ఎలా తెలుస్తుంది? ఒక సిటీలో పుట్టి పెరిగిన కుర్రోడికి యాక్టర్ అయితే, హీరో అయితే, వాడితో ఒక విలేజ్ బాయ్ క్యారెక్టర్ చేయించారు. ఎలా తెలుస్తుంది? ఒక కాంక్రీట్ జంగిల్లో కాంట్రాక్టెడ్ అయిన లొకేషన్స్లో బతికి పెరిగినోడికి సడన్గా ఒక ఓపెన్ ల్యాండ్స్ మధ్యలో ఎలా ఉంటాడు, ఎలా రియాక్ట్ అవుతాడని ఎలా తెలుస్తుంది? కరెక్ట్. మీలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, నాకు తెలిసింది మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది, మీరు ఒక 10 సీన్లు ఉన్నాయనుకోండి,
ఒక 7-8 సీన్లు మీరు రాయలేదు, అసలు స్క్రిప్టే రాయలేదు, కంటెంట్ ఉంది తప్పించి డైలాగ్స్ రాయలేదు. 9వ సీన్ ఈరోజు షూట్ చేస్తున్నారు, దాని డైలాగ్స్ రాస్తున్నారు. ఈ 7th సీన్కి సంబంధించిన లింక్ అక్కడ ఉంటుంది, దాని కౌంటర్ అంటే ఇక్కడ లేని డైలాగ్ కౌంటర్ అక్కడ ఉంటుంది, అంటే తర్వాత ఎప్పుడో తీస్తారు 7వ సీన్. అవునా? అది ఎలా అంటే ఎంతో గ్రిప్ ఉంటుంది తప్పించి అది రాదుగా. అదే చెప్తున్నా. సినిమా ఈజ్ నాట్ అబౌట్ ఎ సీన్, సినిమా ఈజ్ నాట్ అబౌట్ ఎ పర్టికులర్ డైలాగ్, ఒక ఓవరాల్ ఫ్లో. 2.5 hours, 2 hours, 2 hours 45 minutes సమాహారం అంటాం. అవును. సో ఆ క్యారెక్టర్ జర్నీ, ఓకే, ఆ కథ తాలూకు ఒక ఫ్లో, ప్రవాహం. ఆ ప్రవాహంలో ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ అక్కడ పాయింట్కి నేను రీచ్ అయినప్పుడే నేను ఈ అన్నిటిలోంచి దాటి వచ్చానండి ఎమోషనల్గా. ఓకే. సో ఐ మస్ట్ హావ్ సీన్. నేనన్నా కదా ఏ రైటర్ అని మైండ్లో చూస్తూ ఉంటాడు, ఇక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ ఇది అంటే జరుగుతుంది. కంటెంట్ ఉంటుంది వచ్చి డైలాగ్ ఇక్కడ అది అక్కడ ఆ 7th సీన్లో ఇది పడుద్ది అని ముందే ఎలా ఎక్స్పెక్ట్ చేయగలని, అంటే 9th సీన్లో ఉన్న అదే అన్నాను, డైలాగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే. ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఎలా మాట్లాడతాడు, టీఎన్ఆర్ ఎలా మాట్లాడతాడు, కృష్ణవంశీ ఎలా మాట్లాడతాడు అని తెలుస్తుంది కదా, మనం ముందే డిసైడ్ చేస్తాం కదా. ఓకే. స్పాట్లో ఒక పంచ్ కోసం నేను దీన్ని మార్చను. ఓకే. ఆ డైవర్షన్ తీసుకుని ఓకే. ఏ క్యారెక్టర్ ఎలా మాట్లాడాలి, ఏ సిచ్యువేషన్లో ఏం చేయాలి అనేది దానికి ఒక పారామీటర్ ఉంటుంది కదా, దానికి ఒక స్కేల్ ఉంటుంది. ఓకే. అలాగే ఉంటుంది. నువ్వు సడన్గా పవన్ కళ్యాణ్ లాగా అయిపోవు కదా, నేను పొద్దున పార్టీ పెడుతున్నా అనలేవు కదా, దానికి ఒక స్టేచర్ ఉంటుంది. అతనే ఆ పని చేయగలడు, నువ్వు ఈ పని చేయగలరు, నేను ఈ పని చేయగలను అనేది మన స్క్రిప్ట్లో మన క్యారెక్టర్స్ మీద మనకు తెలిసినప్పుడు అది డిసైడ్ అయిపోతుంది.